డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జూనియర్ ఎన్టీఆర్ తోటి ఒక పెద్ద వివాదమే తీసుకొచ్చి పెట్టిన అనంతపురం ఎమ్మెల్యే వెంకటేష్ ప్రసాద్ యొక్క కాల్ రికార్డింగ్ అసలు బయటకు ఎలా వచ్చింది, ఆయన ఎవరితో ఏమనుకొని మాట్లాడాడు, అది కాల్ రికార్డు చేయబడి బయటకు వచ్చేదాకా ఎందుకు తయారైంది, గతంలో దేవినేని ఉమా కూడా జనసేన ఎమ్మెల్యే మీద మాట్లాడిన కొన్ని మాటలు కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకొని మరి కొన్ని ఫేక్ వీడియోలతోటి ఫేక్ కాల్స్ తోటి కూడా బయటకు వస్తుంటే ఇలాగ తోడేళ్ల సందు మధ్య నుంచొని మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు కేవలం టీడీపీ పార్టీకే ఇది వర్తిస్తుందా లేకపోతే ప్రభుత్వానికి ఆపాదించబడుతుందా అనేది కూడా చూసుకోకుండా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళ కండ కావరం నోటి దూల ఎందుకు అనేది ఈ వీడియోలో ఎస్పెషల్లీ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం ఎమ్మెల్యే ఈ వెంకటేష్ ప్రసాద్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు కాల్ రికార్డింగ్ బయటకు వచ్చి బాగా హల్చల్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని అందిపుచ్చుకొని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తాన్ని రెచ్చగొట్టే విధంగా, యాక్చువల్గా ఆ మాటలు వింటేనే బోల్డ్ అంతా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతోటి టీడీపీ ఎమ్మెల్యేకి ఏం పని, ఆయన ఏమన్నా సినిమాలు ఆడించే డిస్ట్రిబ్యూటరా, లేకపోతే ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్కి ఆ వెంకటేష్ ప్రసాద్కి ఏమైనా గట్టు తగాదాలు ఉన్నాయా, పోనీ లోకేష్ తోటి వివాదంలో ఉన్నాడు అని అనుకుంటే దాన్ని ఎవరి దగ్గర చూపించాలి, అసలు ఇలాంటి మాటలు బయటకు ఎందుకు మాట్లాడతారు, ఎవరైనా ఏదైనా పని చేయదలుచుకుంటే సైలెంట్గా చేసేసుకోవాలి తప్ప ఏమీ చేయలేని వాళ్ళే మాట్లాడతారని చెప్పినట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ బయటకు వస్తే తర్వాత ఈయన కూడా ఒక వీడియో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో మాట్లాడింది నేను కాదు, నా వాయిస్ని మిమిక్రీ చేశారనో, చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ముందే మాట్లాడేటప్పుడే ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాటలు మాట్లాడుతున్నాం, ఆ మాటలు కాల్ రికార్డ్ అయ్యి బయటకు వస్తే ఏం జరుగుతుంది అనే ఒక స్ఫురణ మరి వాళ్ళ మదిలో ఉండాలి. కానీ వాళ్ళకి మది నిండా మేము ఎమ్మెల్యేలం, మాకు అధికారం ఉంది అనే ఒక దురహంకారం వాళ్ళ మదికి ఎక్కటం మూలాన ఇలాంటి మాటలు వస్తాయి. గతంలో మరి దేవినేని ఉమా మాట్లాడిన మాటలు బయటకు వచ్చాయంటే ఉమా మాట్లాడిన దాంట్లో ఇలాంటి దురహంకారం ఏం కనిపించటం లేదు. కాకపోతే ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఆయన కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, సోషల్ మీడియా కూడా అనునిత్యం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ కూడా ఉంటుంది. ఈ దేవినేని ఉమ ఎవరో ఫోన్ కాల్లో నుంచి జనసేన ఒక నాయకుడికి ఫోన్ చేసి ఆ జనసేన ఎమ్మెల్యే కోట్లకు పడగదీరిపోయాడు, మొత్తం అవినీతి చేస్తున్నాడని మాట్లాడుతూ ఉంటే అది కాల్ రికార్డ్ చేయబడింది. అది బహుశా దేవినేని ఉమ అనుచరుడిలో ఫోన్లోంచే మాట్లాడి ఉంటాడు. మన అనుచరుడే మన కాల్ రికార్డు చేసి దాన్ని బయటకు వదులుతుంటే పార్టీలో మన పరిస్థితి ఎలా ఉంటుంది? పోనీ మన అనుచరుల యొక్క ఈ నిబద్ధత మనకి ఏం కనపడుతుంది? వాళ్ళ ఫోన్లోంచి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నమ్మకమైన వ్యక్తులు ఉంటే అందులోంచి మాట్లాడాలి. కానీ ఇలాంటి చర్యలు ఏం తీసుకోవటం లేదు. ఎమ్మెల్యేలు అయిపోయామా, లేకపోతే మన పార్టీకి అధికారం వస్తే మనం దాష్టీకం చలాయిస్తామా, ఎంత మేరకు మనం అక్రమార్జన చేయగలుగుతాం, వీటి మీదే దృష్టి పెట్టి దీంతో పాటుగా ఇలాంటి వివాదాలన్నింటినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మెడకు చుట్టే పని చేస్తే ఈ రోజున ఆయనే ఈ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాట తీరు మీద కానీ వాళ్ళ వివాదాల మీద కానీ వీటన్నిటి మీద నివేదిక తెప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఇలాగనే ఆదిమూలం మాట్లాడిన కొన్ని మాటల మీద ఆయన పార్టీ నుంచే సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలామందివి ఇదిగో మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ కాల్ రికార్డింగ్స్ వచ్చాయి, ఇదిగో అర్ధరాత్రి ఫోన్లు చేసి ఆడవాళ్ళని హింసిస్తూ ఉన్నారు, వాళ్ళని లైంగికంగా వేధిస్తూ ఉన్నారు అనే కొన్ని ఫేక్ ఇవి కూడా వస్తున్నాయి. అవి ఫేక్ అని చెప్పుకునేదాకా ఎందుకు పరిస్థితి వస్తూ ఉంది? ఇలాంటి మాటలు మాట్లాడటం మూలానే వస్తుంది. ఇక ఫేక్ తయారు చేశారంటే ఎస్పెషల్లీ ఆ ఎమ్మెల్యే మీద ఎందుకు ఫేక్ తయారు చేయబడుతుందనే దాని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన సూపర్ 6లో ఉన్న హామీలన్నింటినీ వరుసగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ తీసుకొచ్చి ప్రభుత్వానికి కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ అసలు కూటమి అధికారానికి కానీ ఒక వన్నె తెచ్చే పనులు చేస్తూ ఉంటే ఇంకో పక్క ఇలాంటి వివాదాలని తలకాయ నొప్పులను తీసుకొచ్చి పార్టీ అధినేత నెత్తిన పెడితే
వాళ్ళు మాత్రం ఎలా సహిస్తారు దీన్ని? అందుకనే ఇప్పుడు గట్టి చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపక్రమిస్తున్నట్టుగా ఒక సంకేతం అయితే బయటకు పంపించారు. ఆయన చాలా ఫైర్ అయిపోయాడు. గతంలో ఎప్పుడూ లేనివి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, లేకపోతే ఇలాంటి సోషల్ మీడియాలో కూడా బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్న దాని మీదట ఇవి ఒరిజినల్ కాదు అని మీరు ఎంత నమ్మబలుకునే పనులు చేసినా, వీడియోలు రికార్డు చేసుకుని బయటకు వదిలినా కూడా దాన్ని నమ్మే వాళ్ళు ఉండరు. కానీ ఈ వివాదం మీ ఒక్కళ్ళకి మాత్రమే పరిమితం అవ్వదు, ఇది పార్టీకి కూడా ఆపాదించబడుతుంది. మరి జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్కి ఏం వివాదాలు ఉన్నాయో అవి వాళ్ళు చూసుకుంటారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమా నేను ఆడనివ్వను, రీళ్లు తగలబెట్టేస్తాను అని అంటే ఇంకేమి ఏ కాలంలో ఉన్నారు మీరు? ఈరోజు రీళ్లు ఉన్నాయా? ఎక్కడి నుంచి ఉన్న బాక్స్ తీసుకొస్తుంటే ఆ రీళ్లు దొబ్బుకుపోవటానికి ఆన్లైన్లో మరి హార్డ్ డిస్కుల ద్వారా వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నారు. సినిమా ఆడదు అనేది వేరు, ఆడనివ్వను వేరు. అందులో మీ దురహంకారం కనిపిస్తుంది. ఎమ్మెల్యే అయినంత మాత్రాన మీకు ఎవరైనా నచ్చని వాళ్ళని సినిమాలు ఆడనివ్వరా? అంటే మిగతా ఎవరైనా కూడా బతుకు జీవనం కూడా దుర్భరం చేసేస్తారా మీకు నచ్చని వాళ్ళవి? ఆ అహంకారమే పనికిరాదు. ఏదో 164 సీట్లు వచ్చాయి కదా గాలిలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ 5 సంవత్సరాల పాలన మీద వ్యతిరేకతతోటి మనకు వచ్చిన సీట్ల హవాలో గెలుచుకొచ్చేశారు. ఇక అధికారం నెత్తికెక్కేసింది. అన్ని చోట్ల వీళ్ళు ఉండటం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన మీద కూడా బోల్డ్ అండ్ అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందులో ఈ సెకండ్ మాల్స్ దందా చేసే వాళ్ళందరితోటి ఇప్పుడు ఆయన కూడా చేయించుకుంటున్నాడు. కేవలం ఆయన ఒక్కడే కాదు, చాలా నియోజకవర్గాల్లో అప్పుడు ఈ రేషన్ బియ్యం కావచ్చు, లేకపోతే మిగతా ఏదైనా వ్యవహారాలు శైలి ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళతోటే సంబంధాలు పెట్టుకున్నారనేది కూడా అప్పుడు బయటకు వస్తూ ఉంటే దానన్నిటినీ ఒక పక్కన పెట్టి ఇంకా ఎస్పెషల్లీ కొత్త వివాదాలు తీసుకొని రావటం. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ని ఏదైనా తిట్టినప్పుడో, లేకపోతే చంద్రబాబు నాయుడిని ఏదైనా తిట్టినప్పుడో ఆయన స్పందించలేదనే ఒక బాధ మరి టీడీపీ కార్యకర్తల్లో ఉండొచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా లోకేష్ నేను తిట్టలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టలేదు కదా, ఆయన ఎందుకు వివాదాల మధ్యకు లాగటం? ఇప్పటికే చాలామంది మరి భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు చాలామంది స్పందించిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. కాకపోతే ఆయన కుటుంబానికి సంబంధించిన వాడని చెప్పుకుంటున్నాడు కాబట్టి దాని మీద అందరూ ఏలెత్తు చూపించారు. సరే, ఆ వివాదం అయితే పక్కకు తొలగిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు కొత్త వివాదాలు మీరెందుకు తీసుకొచ్చి పెట్టడం? మనుషుల మధ్య పొరపచ్చాలు వచ్చే విధంగా మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత సర్దుకున్నప్పటికీ దీన్ని ఆయన మైండ్లో పెట్టుకొని ఉంటాడు. ఇదిగో టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో మనకున్న గౌరవం ఇది అని ఆయన అనుకుంటాడు. పోనీ 33వ నాటిగా ఆయన ఏం చేస్తాడు, ఏమి చెయ్యలేడా అనే పరిస్థితి తీసి పక్కన పెట్టిస్తే ఇప్పుడు ఎందుకు అనవసర వివాదం? అందున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటే ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుంది అనేది కూడా చూసుకోకుండా నోటి దోల తీర్చుకోవటం కోసం మాట్లాడిన మాటలు పార్టీకి తలకాయ నొప్పి తీసుకొచ్చి పెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా వీటన్నిటిని గట్టిగా గమనించి ఇలాంటి వాళ్ళని ఏరవతల పాడేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.